అందరికీ నమస్తేనుల్లా ఎట్లున్నారు మంచిగున్నారులే ఇక నేనైతే జబర్దస్త్ ఉన్నా మీకు మంచి మంచి ముచ్చట వట్కచుడే నా పనాయే ఇక షురు చేద్దాం పాండ్రి అసెంబ్లీలో అయితే అంత ఆగమాగమైతాంది గిట్లా ఎన్నడు గాలే ఒక్క రోజుకు మొదలై రెండో రోజుకు వచ్చింది అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డి మంచి ఆలోచన చేసిండు ఇంకేముంది గతంలా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో మోసాలు జరిగినాయి అని ఒక్కొక్కళ్ళకు మించి ఒక్కొళ్ళు ఫుల్ ఫైర్ గా మాట్లాడుతురంటే నమ్మురి అయితే దీని మీద సిబిఐ విచారణ చేయాలని రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నాడు ఇక వెంటనే అర్ధరాత్రి పూట సిబిఐకి అప్పగించిండుల్లా ఇక ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఖచ్చితంగా తేలాలే అని మొండి పట్టు పట్టిండు రేవంత్ రెడ్డి ఇక ఈ విషయంలో ఇది మంచి నిర్ణయం అని అనిపిస్తుంది ఈ మంగమ్మకైతే ఇక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చెయ్యుర్రి పరిపాలించేది రేవంత్ రెడ్డి అయినా పాలించేది మాత్రం మోడీనాయే అందుకే మంచి పని చేసిండని మస్తు మంది అనుకుంటుర్రుల్లా ఇగేముంది ఇప్పుడు బీజేపీ నిజ స్వరూపం అటు బీఆర్ఎస్ నిజ స్వరూపం మొత్తం బయట పడుతుంది ఇక ఎవరు దొంగలు ఎవరు దోసులు అన్ని తేల్తారు గతంలో కూడా సిబిఐ మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిండని అంటున్నారు ఇక రెండు పార్టీలకు మొత్తం గుండెల్లో గుబులు పుట్టిందని చెప్పచ్చుల్లా రేవంత్ రెడ్డి లోతుగా ఆలోచిస్తాడని ఎరికే గాని అమ్మో మరిగింత లోతు దిగుతాడని అస్సలు ఊహించారు కదనుల్లా ఇక ఇప్పుడైతే ఎవరెంత తిన్నారో అని కక్కి పియ్యాలి అని మస్తుగా అనుకుంటారు మరి ఇప్పటికే రాష్ట్రం అంతా అప్పుల పాలయ్యే కదా అయినా తప్పు చేయనోళ్లకు భయం ఎందుకుల్లా ధైర్యంగా ముందుకు నిలబడాలి ముందడిగేయాలి దేనికైనా రెడీ అని ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడాలి అయినా ఎందుకు భయము మాటకు మాటకు చెప్తున్నానుల్లా రాజకీయ నాయకులకు వత్తాసు వలికాదు ఈ మంగమ్మ నిన్న జరిగిన అసెంబ్లీ నాకు ఏమీ నచ్చలేదంటే నచ్చలేదు అంతే ఎందుకంటే అసెంబ్లీలో ప్రతి విషయం గురించి చర్చ జరగాలి కదా ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టద్దు అలాంటిది ఒక్క విషయం మాత్రమే 2 దినాలు వేసిర్రంటే ఏమనుకోవాలి ఏం నాయకులయ్యా మీరు ఈ రాష్ట్రం అంతా చల్లగా ఉండాలని కోరుకోవాలి కదా ఇక రాష్ట్రంలో ఒక్క సమస్యనే ఉందా అసలు ఒక్కళ్ళకన్నా ఫోన్ వాడుతుర్రా ఒక్కళ్ళన్నా ట్విట్టర్ చూస్తుర్రా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మీకు ఎరికేనా ఓ రాజకీయ నాయకులు మీకు చెప్తుంది ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజల విషయాన్ని ముందు పెట్టాల్సిందే ముందు చూడాల్సింది ప్రజల బాధలే కదా అయినా ప్రస్తుతం ఉన్న ప్రజా సమస్య ఏముంది అని ముందుగల్లా ఆరాధియ్యాలి దీని గురించి మాట్లాడాలే గాని గతంలో జరిగిపోయిన కాళేశ్వరం ఒక్కటే దొరికిందా మీకు ఇంకెన్ని దినాలు దాని గురించి మాట్లాడతారు ఇంకెన్ని దినాలు దాని గురించి సాగదీస్తారు అయినా మీకు యూరియా సమస్య కనిపిస్తలేదా యూరియా కొరతతోని ఎంత బాధపడుతున్నారు అయినా రైతన్నను రాజును చేయాల్సింది పోయి మొత్తం ఆగం చేస్తుంది ఈ రాజ్యాంగము రాజకీయము రాజ్యాధికార రాజకీయము ఎట్లుందో ఇక మీరే చూడాలి యూరియా కొరత గురించి ఒక్కలంటే ఒక్కళ్ళు మాట్లాడిర్రా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అయినా ఇదేందుల్లా నాయన అసెంబ్లీ అంటే ఏం చేయాలి ఎవరెంత తిన్నారు ఎవరు ఎంత దోసుకుర్రు ఇక ఇదే ముచ్చట తీస్తారు గాని ఎంతసేపు అయితే తీర్మర్ మళ్ళీ ఎరికే కదా ఇక గైన సంగతి అయితే ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరి గురించి బాగా మాట్లాడతాడుల్లా అయినా ఇక గైన సంగతి ఒకళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ ట్రెండింగ్ లో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ తీసుకొచ్చి మొత్తం స్కాన్ చేస్తాడు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ అయిండు ఎటో చూసిండు కనీసం సప్పట్లు కూడా కొట్టలే అని స్కాన్ చేసుకుంటా మాట్లాడుకొస్తుండు మల్లన్న అయినా చోద్యం కాకపోతే ఏంది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు గది కనబడతలేదా మల్లన్న నీకు ఇక గైన కూడా సప్పట్లు కొట్టలే గైన కూడా ఇటు అటు తిర్రమర్రా చూసిండు మరి గైన గురించి కూడా నువ్వు మాట్లాడలే కదా ఎందుకు మాట్లాడతలేవు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు అంటే నీకు ఏదైనా టాపిక్ దొరకక్కనా షాక్ అయితే ఏముందుల్లా ఆయన మనసులో ఏమనుకున్నాడో నీకెట్లా తెలుస్తుంది ఇక ఈ మంగమ్మకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సప్పట్లు కొట్టలే మరి పక్కనున్నైనా కూడా సప్పట్లు కొట్టలేడు ఇక దానికి గైన గురించి కూడా నేను చెప్పన్నా ఏంది గా మాట అనగానే ఏదో దిక్కు చూసి ఆయన ఏదో రియాక్షన్ ఇస్తే దానికి నువ్వు సప్పట్లు కొట్టలే అని చెప్తున్నావు మల్లన్న నీకు ఒకటి చెప్తున్నా ఈను పక్కనున్నైనా కూడా కొట్టలేడు నా కూడా గట్నే అనిపిస్తుంది ఇక ప్రజలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గది చక్కగా చెప్తే అయిపోతుందని అందరు అనుకుంటురు కింద కామెంట్లు కూడా పెడుతురు కదా అయినా
ఏందో ఏమప్పో మల్లన్న, నువ్వు ఎప్పుడు ఎవరిని వేసుకుంటావో ఏం అర్థం కాకొచ్చింది. మరి నాకైతే ఇక ఏం జరుగుతుందో చూడాలి. అయినా పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు అవినీతి లేకుండా పని చేయాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును ఖచ్చితంగా మంచికి వాడుకోవాలి, ఎక్కడ అమ్ముకోవద్దు. అయినా ప్రజలు ఒక్కటే ఆలోచించాలుల్లా, ఓటు హక్కును కరెక్ట్ గా వినియోగిస్తే రాజ్యాంగం కరెక్ట్ గా నడుస్తుంది. గిది ఇయాల్టి ముచ్చట. ఇక మళ్ళీ ముచ్చట్లతోని మళ్ళీ వస్తుంది గీ మంగమ్మ. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.